అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిన్నప్పుడు కొంచెం కూరలు తక్కువ ఉన్నప్పుడు పాటోళ్ళి చేస్తుండేదండి మా అక్కయ్య. మా అండక్క బాగా చేసేది. కందిపప్పుతో చేసేవాళ్ళు. క్రమంగా అందులో ఏవో రకరకాల చిన్న పన్న మార్పులు చేస్తూ వచ్చారు. మా ఆఖరక్కయ్య అహ్మదాబాద్లో ఉంటుంది కదా, తన రెసిపీ అనమాట ఇది. ఇది పాటోళ్ళి ఏంటంటే ఏదైనా ఒక కూర, మనం గోర్చిక్కుడుకాయలు కానీ లేకపోతే క్యాప్సికమ్ కానీ తర్వాత క్యారెట్, క్యాబేజీ వాటితో కూడా చేస్తారు. నూలుకోలు లాంటివి ఏదైనా కొంచెం కూర, ఎక్కువ పప్పు అనమాట. ఇదివరకు ఒట్టి కందిపప్పుతోటే చేసేవాళ్ళు. సుందు అంటే మా ఆఖరికి అహ్మదాబాద్లో ఉన్న అక్కయ్య రెసిపీ ఏంటంటే దాని కొంచెం పెసరపప్పు కూడా కలుపుతుంది. ఇది భలే సింపుల్గా ఈజీగా అయిపోతుంది. పాతకాలపు పాటోళ్ళకి బోలెడంత నూనె పట్టేది. ఇప్పుడు తక్కువ నూనెతో తొందరగా అయిపోయే ఒక సింపుల్ రెసిపీ. కాకపోతే కొంచెం ప్రాసెస్ పెద్దదే. దీనికి ఏంటంటే మనం ఒక నలుగురు ఉన్నాం అనుకోండి, ఇంట్లో నలుగురు మనలాగా పెద్దవాళ్ళు అనమాట, చిట్టి పిల్లలు కాదు, నలుగురు పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటి ఒక కప్పు, సెకండ్ కప్ ఉంటుంది కదా, ఈ కప్ సైజుల్లో రెండో కప్ అనమాట, హాఫ్ కప్పు. దీంతో ఒక హాఫ్ కప్పు కందిపప్పు, ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు పొట్టు పెసరపప్పు, ఇవి రెండు ఒక 2 అవర్స్ పాటు నానబెట్టాలి. నానబెట్టేసి ఇది పొద్దున్నే చేసేయాలన్నమాట. నీళ్ళన్నీ తీసేయటం, పప్పుల్ని చక్కగా మిక్సీలో వేసి రుబ్బేయాలి. ఈ కందిపప్పు, పెసరపప్పు రెండింటిని మిక్సీలో వేసేద్దాం. ఇదివరకు రోట్లో రుబ్బేవాళ్ళండి. దీనికి ఏంటంటే ఒక అరడజన్ మనం తినగలిగే కారాన్ని బట్టి 6 నుంచి 10 దాకా ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం కాయలు కారం గల కాయలు అయితే 2 కాయలు తక్కువ వేసుకోండి, లేకపోతే వేసేసేయచ్చు. తర్వాత ఒక స్పూను జీలకర్ర, ఒక చిటికెడు ఇంగువ. ఈ వాసన భలే బాగుంటుందండి. వేసేయటం మిక్సీలో. ఇది ఎట్లా అంటే మెత్తగా శుద్ధ కాకూడదు, అలాగని పప్పులు ఉండకూడదు, బరగ్గా కావాలన్నమాట. ముప్పాతిగా గ్రైండ్ అయిపోయిందండి. దీంట్లో ఒక చిటికెడు పసుపు, తర్వాత ఈ పప్పులకి సరిపడా ఉప్పు వేసేద్దాము. వేసేసి ఇంకొకసారి, అంటే ఇది మరీ బాగా మెత్తగా కాలేదు, ఇది బరగ్గా అవ్వాలి కదా, ఆ మీడియం సైజులో అవ్వడానికి చివరిగా వేసాను అనమాట ఉప్పు. చూడండి, కొంచెం బరగ్గా రుబ్బాం కదా. దీంట్లో ఎక్కువ నీళ్ళు పోసి లూజ్గా చేయొద్దు. ఒక పాత్రకి లేదా ఒక ప్లేట్కి కానీ, మనం కుక్కర్ ఏదైనా వండుకుంటున్నాం అనుకోండి, కింద అన్నం పెట్టి పైన ఇది పెట్టి స్టీమ్ చేసుకోవచ్చు. లేదా మనం ఏం పెట్టట్లేదు, ఇదే డైరెక్ట్గా అంటే ఏదైనా కుక్కర్ గిన్నెకి కానీ బౌల్కి కానీ కొంచెం నూనె రాసి ఈ పదార్థాన్ని, ఈ పప్పు ముద్దని ఇందులో వేసేయండి. ఇది అంటుకోకుండా ఉండటం కోసం అనమాట. ఒక చుక్క నూనె రాసి వదిలేయటమే. ఇందులో మనం పెసరపప్పు వేయటానికి మెయిన్ కాజ్ ఏంటంటే, ఒకటి కమ్మటి రుచి, రెండోది ఇది ఉడికిన తర్వాత చక్కగా విడిపోతుంది. కందిపప్పుకి విడిపోయే గుణం తక్కువ, శుద్ధలా ఉంటుంది. కానీ ఈ పెసరపప్పు మాత్రం ఆరిందంటే చక్కగా రవ్వగా విడిపోయి వచ్చేస్తుంది. అందుకని మనం పెసరపప్పు, దట్టు పొట్టు పెసరపప్పు వేసుకున్నాం. ఒక కుక్కర్ కానీ ప్రెషర్ ప్యాన్ కానీ లేకపోతే ఏదైనా స్టీమర్ ఇంట్లో ఉంటే అదైనా సరే పెట్టేసేయండి. ఈ పప్పు ముద్దని స్టీమ్ చేసేద్దాము. కుక్కర్లో పెట్టేయండి. జనరల్ స్టీమ్ అంటే మనం ఇడ్లీలాగా కాకుండా కుక్కర్లోనే ఒక విజిల్ లేదా 2 విజిల్స్ రానివ్వచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. స్టవ్ కొంచెం హైలో పెట్టండి. 2 విజిల్స్ వచ్చాక ఆపేసేయండి. ఇది చల్లారిపోయిన తర్వాత మనం అప్పుడు పాటోళ్ళి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. మనం ఇందాక స్టీమ్ చేసాం కదా, కందిపప్పు పెసరపప్పు మిశ్రమం రుబ్బి, అదిగోండి అది ఇలా అయింది. దీన్ని ఏంటంటే ఇంకా ఎంత చల్లారనిస్తే అంత బాగా వస్తుంది. పప్పుని ముద్దలాగా వేస్తే కొంచెం ఇలా సుదలా వస్తుంది. అదే మనం ఏదైనా పళ్ళెంలో కొంచెం ఇడ్లీలాగా కాస్త అట్లా పరిచి పెట్టామనుకోండి, పెద్ద కుక్కర్ అయితే స్టీమ్ బాగా అవుతుంది. చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, మన వెసులుబాటుని బట్టి చేసుకోవటమే. ఏదైనా ఒక పెద్ద మూకుడు పెట్టుకుందాము. దీంట్లో ఏంటంటే ముందు తిరగమాత వేయటం, క్యాప్సికమ్ ముక్కలు ఒకసారి మగ్గనిచ్చి అప్పుడు ఈ పప్పు ముద్దను కూడా వేసేస్తామన్నమాట. భలే డిఫరెంట్గా ఉంటుందండి, ట్రై చేసి చూడండి. మా చిన్నప్పుడు అయితే అరటి పువ్వు పాటోళి ఒకటి చేసేవాళ్ళు. మా దొడ్డబాల పెద్దమ్మని ఒక పెద్దమ్మ ఉండేవారు, భలే బాగుండేది, చాలా రుచిగా ఉండేది. ఇవేమైనా మరి తమిళ రుచులేమో మరి తెలీదు, బాగా నా చిన్నతనం నుంచి మా ఇంట్లో చూస్తూనే ఉన్నాను నేను. ఇది పచ్చిపిండి అయితే కనుక, అంటే మనం రుబ్బిన పిండి అయితే ఇంక కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. ఇప్పుడు అంత వేయం, కొద్దిగా ఒక మాదిరిగా వేసుకుంటాం. అవసరమైతే అడుగంటుతోంది అనిపిస్తే ఒక చిన్న 1/2 స్పూన్ నూనె వేసుకోవచ్చు. నూనె కాగాక ఒక 1/2 స్పూను మినపప్పు,
ఒక అర స్పూను ఆవాలు కూడా, జనరల్ తాలింపేనండి, ఇందులో వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు గట్రా గిట్రా ఏం వేసుకోము మనము. మినపప్పు ఆవాలు వేయటము, తర్వాత ఏమో కొంచెం ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, ఇంగువ, చిన్నగా ముక్కలు విరిచిన ఎండుమిర్చి వేస్తున్నాను. అంటే మనం పిండిలో ముద్దలో వేసాం కదా, అయినా కూడా పైన తాలింపుకి వేస్తే అందంగా ఉంటుంది, అందుకని ఒక చిటికెడు ఇంగువ, తర్వాత కరివేపాకు. ఇప్పుడు తరిగి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేయండి ఇందులో. క్యాప్సికమ్కి చాలా వేగక్కర్లేదండి, ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది, సింపుల్గా మగ్గిపోతుంది కదా. ఈ క్యాప్సికమ్ ముక్కలకి సరిపడా కొద్దిగా అంత ఉప్పు కనుక వేస్తే ముక్కలు క్షణంలో మగ్గిపోతాయి. క్యాప్సికమ్ ముక్కలు రంగు మారిపోయాక మనం ఈ పాటోళ్ళి పిండి స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసేద్దాం. ఇక తాపీగా వేగనివ్వాలండి, దీన్ని కొంచెం టైం పడుతుంది తప్పకుండా. ఒకవేళ మన క్యాప్సికంలో ఇంకా కసున్నా ఏం పర్వాలా, దీంతో పాటు వేగిపోతుంది అది. పెద్ద గడ్డలు ఉన్నవి కనుక కనిపిస్తే గరిటెతోటి అలాగా కొట్టేయండి, చిన్నగా చిదిమేస్తే సరిపోతుంది. దీన్ని నిదానంగా వేగనివ్వాలి. ఎప్పుడైనా అడుగు పట్టింది అనిపిస్తే ఒక చిన్న టీ స్పూను నూనె వేసి కొంచెం వేగనిస్తే సరిపోతుంది. దీన్ని ఇంకా తాపీగా ఈ నూనెలో వేగనివ్వాలి. అప్పుడప్పుడు మూత పెట్టచ్చు, అప్పుడప్పుడు మూత తీసేయచ్చు, మధ్య మధ్యలో కదుపుతూ అడుగు పట్టనివ్వకుండా వేగనివ్వాలి. ఓ 15-20 నిమిషాల పాటు దీన్ని తాపీగా వేగనిచ్చి తీసేద్దాం. కూర రెడీగా ఉంది చూడండి. ఇదేంటంటే చిన్న క్వాంటిటీలో చేసుకుంటే మనకి తెలుస్తుంది మనకు ఆ రుచి నచ్చుతుందా లేదా అని. ఒకవేళ నచ్చింది అనుకోండి కంటిన్యూ చేయటం. దీన్ని అలా పొయ్యి మీద తాపీగా ఒక చుక్క నూనె వేస్తూ నిదానంగా వేయించాలి. వేపుడు కూరలాగానే ఉంటుంది, మంచి రుచిగా ఉంటుంది. చాలా బలవర్ధకమైన కూరల్లో ఈ పప్పు పాటోళ్ళి ఒకటి. ఏవో రకరకాల కూరలు కలుపుకోవచ్చు. గోర్చిక్కుళ్ళు, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికము, తర్వాత తోటకూర ఏదైనా వేయచ్చు. మనకి అరటి పువ్వు కనుక దొరికితే ఎక్సలెంట్గా ఉంటుంది. తీసేద్దాం. వేగిపోయింది, చాలా మంచి గుమగుమలాడుతుంది, బ్రహ్మాండంగా వాసన మాత్రం వస్తుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. మీరు రుచిని అనుసరించి ఒక చిటికెడు ఉప్పు చల్లుకొని దించేసుకుంటే సరిపోతుంది.